ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు గ్లోబల్ ఎకనామిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి చైతన్య గారు. సార్ సార్ అయితే ఇక్కడ ఒక ప్రశ్న. ఓకే. 2 విషయాలు సార్. ఒకటి అమెరికా డాలరు అది బలపడుతుందని మీరు అంటున్నారు. అవునండి. కానీ ఇటీవల వచ్చిన వార్తా కథనాల ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ అంత అంత గొప్పగా ఏమీ లేదు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా తగ్గుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళు యుద్ధాల పైన ఇన్వెస్ట్ చేయడం గానీ, ఇవన్నీ కూడా కారణం అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతము డాలర్ బలపడ్డానికి కారణం ఏంటి? చూడండి రాఘవ్ గారు, అది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి హ్మ్. అది. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ అది చాలా మనం భారతీయ ఆర్థిక వ్యవస్థ కంటే దారుణమైన చాలా పరిస్థితిలో అది పెద్దదనుకోండి. అదే. పెద్దది ఆర్థిక చాలా వ్యవస్థ. పెద్ద. అవును. ఓవరాల్‌గా ఈ రెండిటిని చూసుకున్నట్టయితే మనకు రాఘవ్ గారు దాదాపు 31 ట్రిలియన్ డాలర్స్ ఆ! అవును. ఇన్‌కమ్ వాళ్ళదైతే మనది 4.2 ట్రిలియన్ డాలర్స్ డాలర్స్ మనది. మనది. అంటే మీరు చూడండి ఎంత పెద్ద మొత్తంలో ఆ! ఉందనేది. అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అది. హ్మ్. మనకంటే అది వైశాల్యంలో పెద్దది కావచ్చు. మనకంటే దేశ జనాభా పరంగా చూసుకున్నట్టయితే మనకు చాలా చిన్న చాలా దేశం చిన్న అనమాట. దేశం. మన దగ్గర గ్యాస్ సిలిండర్‌లు యూజ్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఎంతైతుందో 33,00,00,000 మంది గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారు మన హ్మ్. దేశంలో. ఆ 33,00,00,000 మంది అమెరికాలో అమెరికా ఉన్నారనుకోండి. జనాభా. అవును. అమెరికా జనాభా. ఆ! చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నదనేది. ఇప్పుడు అమెరికా అనేది అంటే ఇప్పుడే గాదు. దాదాపు ఒక 70, 80 సంవత్సరాలు వరల్డ్ వార్ II తర్వాత హ్మ్. అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం ప్రపంచంలో డామినెంట్ ఆర్థిక వ్యవస్థగా మారుకుంటూ వచ్చింది. ఓకే. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అనంటే హ్మ్. అమెరికా అని చెప్పి ఇప్పుడు గాదు, మనం 2026లో చెప్పుకోవడం గాదు. 1871, 72 నుండి అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అగ్రగామిగా వండుకుంటూ హ్మ్. వచ్చింది. అంటే మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు అవును. అయితుందని మనం ఆలోచించండి. 150 సంవత్సరాలు పైన మనకు అమెరికా ఆర్థిక వ్యవస్థ అగ్రగామి ఉంది. బలంగా ఉంది. అలా ఉండడం వల్ల అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ దానికి కాంట్రిబ్యూట్ యెస్. చేస్తాయి. ఇప్పుడు డాలర్ యొక్క యూసేజ్ ఇప్పుడు మీకు చెప్పే పాయింట్ అదనమాట. హ్మ్. ఎక్కువ మంది ఏది అడుగుతున్నారు? దేని మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ పెడుతున్నారంటే అమెరికన్ అమెరికా డాలర్ డాలర్. మీద. యూరో గూడా మనకు యూరో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1 ఆఫ్ జనవరి హ్మ్. 2002లో స్టార్ట్ అయింది. అంటే ఓకే. ఎంత ఆల్‌మోస్ట్ అబౌట్ 24 ఇయర్స్, 25 ఇయర్స్. 24 ఇయర్స్ అనుకోండి. 24 ఇయర్స్ నుండి యూరో వాల్యూ, అమెరికన్ డాలర్ వాల్యూ రెండిటిని పోల్చుకుంటే యూరో వాల్యూనే ఎక్కువుంది. హ్మ్. కానీ ఓవరాల్‌గా ఇప్పుడు ఇది 57% గ్లోబల్ రిజర్వ్స్‌లో 57% అమెరికన్ డాలర్ అవును. అనుకుంటున్నాము. ఓన్లీ 19% మాత్రమే యూరో అనుకుంటున్నాం. హ్మ్. అంటే దాని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది పెద్దగా లేదనమాట హ్మ్. ప్రపంచ మార్కెట్‌లో. సో, కాబట్టి అదొక రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే మనకు ఇప్పుడు పౌండ్ ఉంది. యూకే పౌండ్, బ్రిటిష్ అవును. పౌండ్ అనేది బ్రిటిష్ కూడా పౌండ్. అది పవర్‌ఫుల్ కరెన్సీ అని హ్మ్. చెప్పి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. అవును. ఇప్పుడు 1920స్‌లో తీసుకున్నప్పుడు వరల్డ్ వార్ I జరిగిన టైం లోపల దాని తర్వాత కూడా మనం పౌండ్ తీసుకున్నప్పుడు పౌండ్ వాల్యూ, తర్వాత డాలర్ వాల్యూ తీసుకున్నట్టయితే ఒక పౌండ్‌కి 4, 4.5 డాలర్స్ ఉంటుండేది హ్మ్. రేటు. హ్మ్. ఏది దాదాపు ఆల్‌మోస్ట్ 100 సంవత్సరాల కిందట. అవును. ఇప్పుడు కూడా కొంచెం అది పౌండ్ వాల్యూ ఎక్కువనే వండుకుంటొచ్చింది. పౌండ్ వాల్యూ మొత్తము అది పౌండ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీలో దాదాపు ఒక 4, 5%, 6% మధ్యలోనే ఉన్నది. యెస్. అంటే యూరో సెకండ్ అయింది. పౌండ్ థర్డ్ అయింది. జపనీస్ యెన్ కూడా బై అండ్ లార్జ్ అదే లెవెల్‌లో ఉంది. ఈ కరెన్సీస్ ఉన్నప్పుడు ఆ డాలర్ అనేది మొత్తం దాన్నేమంటారు, మర్రి వృక్షంలాగా మనకు అది వేళ్ళతోని లోపటికి వెళ్ళి హ్మ్. బాగా గొదిబండలాగా అదే. తయారైందనమాట. స్ట్రాంగ్ అయిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బాగా లోతు శాసించే పాతుకుపోయి లోతుకు షా పాతుకుపోయి ఇస్ హ్మ్. శాసించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ వాణిజ్యాన్ని, గ్లోబల్ ట్రేడ్‌ను హ్మ్. శాసించే స్థాయికి అమెరికా ఇది ఎళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయింది. అవును. సో, ఆ స్థాయికెళ్ళినటువంటి ఆ కరెన్సీని గాని, ఆర్థిక వ్యవస్థ గాని, ఆ దేశాన్ని గాని మనము షేక్ జేయడం అంత ఈజీ కాదు. సార్. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను గూడా మనందరం అవును. బ్రిక్స్ కంట్రీసు మనందరం గూడా ప్రయత్నాలు చేస్తున్నాం. హ్మ్. బ్రిక్స్ కరెన్సీని గూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జేసి దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గించడానికి ఇప్పుడు సపోజ్ రష్యా ఉంది. హ్మ్. రష్యా దగ్గర మనం ఆయిల్ కొనుక్కున్నప్పుడు మనము రూపీస్‌లోనే డబ్బులు పే పే చేస్తుండేది. చేసాం. వాళ్ళు గూడా ఒప్పుకున్నారు. హ్మ్. మాకు డాలర్ ఒద్దు బాబు, మీరు రూపీస్‌లోనే పే చేయండి. మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్, ఆల్‌మోస్ట్ అబౌట్ 20 బిలియన్ రూపీస్ హ్మ్. మనం రష్యాకు రూపీ రూపకంగా వాళ్ళ దగ్గర పెట్రోల్ కొనుక్కొని మనం పే చేసాం. అంటే ఇది ఇప్పుడు మీరన్నట్టు నేచురల్‌గానే పెరుగుతుంది గానీ, అంటే ప్రత్యేకంగా ఈ డాలర్ బలపడ్డానికి ఈ మధ్య కాలంలో ప్రత్యేకమైన కారణం ఏమి లేదంటారా? ప్రత్యేకమైన కారణం అంటూ ఇది లేదు. ఇప్పుడు మనకు ఈ ఇరాన్‌లో యుద్ధం గావచ్చు, వెనిజులా యుద్ధం హ్మ్. గావచ్చు, ఈ యుద్ధాలని పరంగా చూసుకున్నా గూడా డాలర్ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గడం లేదనమాట.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డాలర్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేస్తున్నాం. అది వాళ్ళకు దానికి శాపంగా మారే కంటే వాళ్ళకు ఒక వరంగా మారిందనమాట. సార్. వరంగా మారిపోయి వాళ్ళు స్ట్రెంత్ అయిపోతున్నారు. వాళ్ళ పాలిసీస్ కూడా కావచ్చు. అంటే సుమారుగా గత 6 నెలల నుంచి ఒక సంవత్సరంలో ఓకే. ఈ రూపాయి వాల్యూ తగ్గడం అనేది ఎక్కువ ఉంది. డాలర్ బలపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క 1 ఇయర్‌లోనే ఎందుకు? చూడండి రాఘవ గారు, మనకు గ్లోబల్ జియో పాలిటిక్స్‌లో చూసుకున్నట్టయితే హ్మ్. చాలా చాలా పరిణామాలు జరుపుకుంటొచ్చాయి. హ్మ్. మనకు పాలిటిక్స్‌లో గావచ్చు, ఎకనామిక్స్‌లో గావచ్చు, హ్మ్. గ్లోబల్ ఎన్వైర్న్‌మెంట్‌లో గావచ్చు, గ్లోబల్ ఫ్యూయల్ మార్కెట్‌లో గావచ్చు. హ్మ్. చాలా చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఈ చేంజెస్ అన్నీ డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ ఈ యొక్క ఫ్లక్చుయేషన్‌ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. హ్మ్. సో, అది ముఖ్య కారణం. హ్మ్. సో, దాని వల్లనే మనకు డాలర్ అనేది స్ట్రెంత్ అయితుంది. సార్. ఇంకొక రీజన్ హ్మ్. ఏమున్నదంటే రాఘవ్ గారు, మనము ప్రపంచంలో దాదాపు ఇంపోర్ట్ ఆయిల్ గానీ, ఎల్‌పీజీ గానీ, ఎల్‌ఎన్‌జీ గానీ, ఈ యొక్క రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. పెట్రోలియం, డీజిల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, అవి ఎక్కువ శాతము ఇంపోర్ట్ చేసుకునే దేశాలలో మన భారతదేశం కూడా ఓకే. రెండో పెద్ద దేశం. సార్. చైనా ఆటోమేటికల్‌గా ఎక్కువ హ్మ్. ఇంపోర్ట్ చేసుకుంటే మనం రెండో పెద్ద దేశం. ఈ రెండో పెద్ద దేశంలో ఎంత ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ 85% హ్మ్. మనకు 100 లీటర్లు మనకు అవసరమైతే రాఘవ్ గారు, మనం 85 లీటర్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సార్. ఆ ఇంపోర్ట్ డిపెండ్స్ అనేది అలానే కంటిన్యూ అవ్వుకుంటూ వస్తుంది. హ్మ్. ఇంకా హ్మ్. పెరుగుకుంటూ వస్తుంది. హ్మ్. ఇది మనం ఒక 18% దాదాపు 15% మాత్రమే సార్. మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. హ్మ్. అస్సాంలో మీకు దిగ్బాయ్ అని చెప్పి, హ్మ్. అక్కడ దిగ్బాయిలో ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని కొన్ని ప్లేస్‌లలో అక్కడిక్కడ అండమాన్ నికోబార్ దారిలో కూడా మనకు ఆయిల్ వెల్స్ ఉన్నాయి. సో, ఈ డిపెండెన్స్ ఉండడం వల్ల కూడా మనకు ప్రెషర్స్ అనేది బాగా ఎక్కువైపోతున్నాయి. ఫర్టిలైజర్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. ఫర్టిలైజర్స్‌ని కూడా మనం ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. ఈ ఫర్టిలైజర్స్ గావచ్చు, గోల్డ్ గావచ్చు. హ్మ్. గోల్డ్‌ను కూడా మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నామంటే, ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే $72 బిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్‌ను మనము వేరే దేశాల నుండి, అది సార్. స్విట్జర్లాండ్ గావచ్చు, హ్మ్. గానా గావచ్చు, సౌత్ ఆఫ్రికా గావచ్చు, ఇట్లా యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గావచ్చు, ఈ దేశాల నుండి మనం పెద్ద మొత్తంలో గోల్డ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం హ్మ్. అన్నమాట. ఈ ఇంపోర్ట్ గోల్డ్ ఒక సైడు, ఆయిల్ రిసోర్సెస్ ఒక సైడు, హ్మ్. ఇటు పోతే మనకు ఫర్టిలైజర్స్ ఒక సైడు. సార్. ఇవన్నీ ముఖ్యంగా హ్మ్. రూపీని వీక్ చేయడానికి కారణాలనమాట. సార్. అంటే ఇప్పుడు మన ఇంపోర్ట్ ఏదైతే మనం ఆయిల్స్ గాని, క్రూడ్ ఆయిల్స్ అని ఇంపోర్ట్ చేయడంలో దీని రూపీ డైరెక్ట్‌గా దానిపైన పడుతుందా? పడుతుంటది. హ్మ్. పడుతుంది. కంపల్సరీ అండి. హ్మ్. ఇంతకుముందు చెప్పాను గదా! ఇప్పుడు హ్మ్. మనకు ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ సార్. హ్మ్. ఇప్పుడు 2006లో హ్మ్. మనకు 7-9 మంత్స్ ఉన్న ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మనకు 1991లో హ్మ్. పివి నరసింహారావు గారు అప్పుడు ఎల్‌పీజీ లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చాడంటే మనకప్పుడు 2 వీక్స్ కూడా లేకుండే. సార్. అంటే 2 వీక్స్ తర్వాత మన పరిస్థితి ఏంటి? హ్మ్. అని చెప్పి అప్పుడు వాళ్ళు సీరియస్‌గా మనం ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మన దేశ పరిస్థితి కూడా బాగుండదు. మన ప్రజల పరిస్థితి కూడా బాగుండదనే ఉద్దేశ్యంతోని అప్పుడు హడావిడిగా ఆ రిఫార్మ్స్ తీసుకురావడం వల్లనే ఇప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ కాస్తో కూస్తో సార్. స్టేబుల్‌గా వండుకుంటూ హ్మ్. వచ్చింది.